హాయ్. హలో. నేను ఐటీ జాబ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఐటీ జాబ్స్ కంపెనీ మారేదాని గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకెళ్తున్నారు అంటే, అక్కడ జాబ్ పరంగా చేసే వాళ్ళకి వర్క్ ప్రెషర్ వల్ల ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటేనో, లేకపోతే కంపెనీ వోళ్ళు సరిగ్గా చేయకపోతే తీసేయడమో లాంటి సిట్యుయేషన్‌లోనే మారాలి. మిగతా జాబులకైతే అలానే ఉంటుంది. అంతేగాని అస్తమానం వేరే వేరే జాబ్స్‌కి వేరే వేరే వాటికి ఎళ్ళరనమాట. ఎప్పుడైతే కంఫర్ట్‌గా లేదో, ఏదన్నా చేయలేకున్నారో, దాంట్లో మంచిగా ఎక్స్‌పీరియన్స్ లేకుండా సరిగ్గా చేయలేకపోతేనో మారాలి. ఈ ఐటీ జాబ్‌ల కాడికొచ్చేటప్పటికి నంబర్ ఆఫ్ పీపుల్సు ఎక్కువ కంపెనీలు మారిపోతూ ఉంటున్నారు. ఎందుకంటే ప్యాకేజ్ కోసం. కానీ అది కంపెనీస్‌కి మాత్రం ఏమని అర్థమవుతుందంటే వాళ్ళకి మల్టీ టాలెంట్ అని అర్థమయ్యి వాళ్ళకి ప్యాకేజెస్ ఎక్కువ ఇచ్చి తీసుకుంటున్నారు. ఐటీ జాబ్స్ కాడికొచ్చేటప్పటికి రిటైర్మెంట్ ఒకటి ఉండకుండా, ఇంకొకటి ఎన్ని కంపెనీలు మారితే అంత ప్యాకేజ్ వస్తుంది అని ఈ ఐటీ ఫీల్డ్‌లో ఒకటే పెట్టారు. ఇది ఎందుకు పెట్టారో ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ ఫ్యూచర్‌కి మాత్రం ఇది చాలా ఇబ్బంది. ఎందుకంటే దెబ్బ. ఎందుకు అంటే వచ్చే జనరేషన్ పిల్లలకి ఈ రెండిటి బేసిస్ వల్ల జాబ్స్ ఉండట్లేదు. జాబ్స్ లేవు అంటున్నారు. కానీ ఉండేవాళ్ళు ఏమీ రిటైర్డ్ అయ్యే పని లేదు. మళ్ళీ కంపెనీలు వేరు వేరు అంటే మల్టీ టాలెంట్ 2, 3 టాలెంట్‌లు ఒక వ్యక్తే చేస్తే, ఇప్పుడు న్యూ జనరేషన్ పిల్లలకి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు నార్మల్‌గా చదువుకున్న ఒక రకమైన అంటే హైలీ టాలెంటెడు కొంచెం దానికంటే తక్కువ ఉండే వాళ్ళకి ఓ 70, 80% వచ్చిన పిల్లలకి కూడా జాబ్‌లు రావడానికి కష్టమవుతుంది. అంటే ఈళ్ళు చదివినప్పుడు 40, 50 టాలెంట్‌తో ఎళ్ళిపోయి మంచి జాబ్‌లు సంపాదించుకొని వాటిల్ని వదలకుండా రిటైర్మెంట్ అనేది లేకుండా కంపెనీలు జంప్ చేస్తూ మంచి ప్యాకేజీలు తీసుకుంటా ఉంటే, ఇప్పుడు న్యూ జనరేషన్ పిల్లలకి జాబ్స్ ఎలాగండి? అది దానికోసమని నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వీడియో చేస్తాను.